నేరేడిపల్లి గూడ చూస్తున్నారండి. స్కూల్ అయితే ఇది సంగతి. స్కూల్ ఇది, ఊరు ఇది అన్నది. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి బోత్ మండలానికి సంబంధించినటువంటి ఒక నేరేడిపల్లి గూడ అనే ఒక గోండు విలేజ్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. నిండగు చెట్లు, నింగికి మెట్లు, కాలువల చెరువులు, కల్ప తరువులు, ఇది కాదా నా పల్లెటూరు. ఇదంతా పచ్చని వాతావరణం చూసినప్పుడైతే మన శ్రీశ్రీ గారు పలికినటువంటి ఒక మాటనైతే గుర్తొచ్చింది. అది సంగతి అన్నట్టు. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది. అవునా? ఈ పొద్దున్న పొట్టినైతే మనం ఒక గోండ్స్ విలేజ్కి అయితే రావడం అయితే జరిగిందండి. కనిపిస్తుంది కదా, ఇది ఒక 18 కుటుంబాలు అయితే ఉంటాయి. 18 ఉంటాయి కదా ఇక్కడ. చిన్న గ్రామమేనండి. ఇక్కడికైతే రావడానికి వీళ్ళకి రోడ్ ఫెసిలిటీ లేదు కదా. మీకు రోడ్ లేదు సార్. రోడ్ అయితే లేదు. పోయేటప్పుడు నేను చూపెడతాను మీకు అది రోడ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. బాగా ఘోరం. మీకు గోన్స్ ఓన్లీ ఆవులే పెంచుకుంటారు కదా? ఆవులు పెంచుతాం సార్. మాకు కంపల్సరీ ఆవులు పడుతుంది. ఆవులంటే ఇప్పుడు ఎట్లా ఈ పాలు దేని గురించి ఇప్పుడు పెంచడం అంటే ఇట్టనే కదా సార్. ఇక గిట్టనే కంకలు బింకలు ఇచ్చినప్పుడు ఇక పెంచడం, అమ్మడం, అంతే అంతే. ఇవి పాలు ఇట్లా ఇక పాలు అమ్మడం ఇమ్మడం అయితే అంటే మీకు వాడకానికి కొన్ని ఇస్తాయి. అంటే పాలైతే మీరు ఓన్లీ వాడకానికి చాయ్ గిట్లా వాడుకుంటారు అంతే కదా? వాడతలేదు. ఇన్ని చాలు చేస్తారు, ఇన్ని నెలలకు వాడతారు. ఇదే. ఓకే ఓకే. చూస్తున్నారు కదండి, ఈ టెంపుల్ మంచిగా కట్టుకున్నారు చిన్నగా తోటి. బాగుంది ఇది కట్టడానికి. ఊరి వాళ్ళు నిర్మించారు. ఇది మీరే కట్టుకున్నారా? ఈ ట్యాప్ వస్తుంది అనుకోగా. పీరియడ్ అయితే చూడండి ఎంత మంచి ఉంది. ఇంటి వెనకాల పీరియడ్ అండి. ఇది చాలా సూపర్ ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ అది అంతా ఇట్లా చెట్లు అయితే పెట్టుకున్నారు. వెనకాల అయితే ఇట్లా ఉందన్నట్లు గుడికి. ఆ సంగతి అన్నారు. పల్లెటూరు వాతావరణం ఆయన గ్రేట్. మళ్ళీ ఎంత ఒక దడిలా కట్టించుకున్నారు అన్నట్లు ఊరికి. ఎందుకంటే ఇక బ్యాక్ సైడ్ ఏం రాకుండా చేయకుండా మంచిగా ఇట్లా ఏర్పాటు చేసుకున్నది అంతా. అక్కడ ఒక గ్రామం కనిపిస్తుంది కదా, చూస్తున్నారా? చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి అన్నట్లు. ఇవన్నీ కొల్లంగూడకు సంబంధించినవి, గోన్స్కి సంబంధించినవి చిన్న ఉంటాయి అన్నట్లు. అవి మంచినైతే వీళ్ళు ఒక ఇంటినైతే ఇట్లా ఏర్పడేసుకున్నారు. చెట్లు, కూరగాయల చెట్లు కానీ దడిలాగా ఇట్లా ఏర్పడేసేసి మంచి పెట్టుకున్నారు. జామ చెట్టు కూడా. అది ఎన్ని రోజులు అవుతుంది వేసి మీకు రోడ్? అది 2012 వేసిరా? పైన దేవుడిదే. ఇది కూడా టెంపుల్ పైకి ఎక్కిరా? నీళ్ళున్నాయని ఎక్కిరే? ఏంది జారుతున్నాయి. వర్షం పారిగా. టెంపుల్ కూడా ఉందండి, చూస్తారు కదా. ఈ గుడి ఏం కట్టలేరు కదా, ఇట్లా రేకుల షెడ్ వేసింది ఉన్నదా. కానీ అక్కడ మంచిగా కట్టుకున్నారు టెంపుల్. ఈ గోడలు మంచిగా అల్లుకున్నారన్న మీరైతే. ఇది అంటే కొన్ని విలేజ్లల్లో అంటే ఓన్లీగా మేదర్ బద్ద పెడతారు చూసిన. ఇప్పుడు ఇది మేదర్ బద్ద ఉందా ఇలా? ఇది ఏం పెట్టింది? తడక అంటే మేదర్ తోటే అల్లింది. పోరుక? అదేం పోరుక అన్నది? లోపడుకోలేగా. ఇదేమంటారు దీన్ని? కొడిసేనా? అది ఒక తీగనేంది? అది చెట్టేనా? అబ్బా. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఓకే, మట్టి అవుతుంది ఇక మంచి పట్టుకుంటుందేమో. ఓకే, అది ఇది మన దీనికి మన కనకబొంగ కాగదేమో. చూస్తున్నారండి, ఇది మట్టి కూడా రాలకుండా పెట్టింది. కొడిసి ఇట్లా పోయిద్ది ఒకసారి, ఇట్లా పోయిద్ది. పోయినా పశువులు పోయినా ఈ మన ఈ పత్తికి అది ఇత్తులేసిడిగా
స్ప్రేయా? పశువుల కొట్టమా? అదే డోల్ అయింది అది. అవునా? అది తోలుతోటి వేసిందిగా. అదే మన ఏ తోలుతో చేస్తారు? మేకతోలేగా. చూస్తున్నాను అది మన డోలు. ప్రతి ఒక్క వీడియోలో అయితే మనకు ఈ గోన్స్ అయితే వాళ్ళు ప్లాస్టిక్ డప్పులు అయితే వాడరు కదా. ఈ కామన్గా మీరే అంటే తోలుతో మేక తోలుతో వేసినవి ఉంటాయి కదా. కానీ ఇది బాగా పెద్ద ఉన్నది డోలు. కిరన్న డోలు దీనికి మంచిగా వేసిరన్న. చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇది మెత్త ఇది ఆనకాలం మెత్త ఇదిగా. ఎండాకాలం కొద్దిగా కడాకైతే కొట్టేటప్పుడు ఏమంటే వేడి చేస్తారా ఇట్లా ఏమన్నా? అవునా? చూస్తున్నారు డోలు అయితే డిజైన్ అయితే మంచిగా పెట్టారు. కొండల మధ్యలో అయితే ఉంటుందండి ఇది గోండుపల్లె. స్కూల్ కూడా ఉంది ఒకటి చిన్నది. ఇక్కడ 5వ తరగతి దాకా ఉందానే. మండల్ బోతా జిల్లా ఆదిలాబాద్ వస్తాయిగా. ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదేమో కదా. ఇంకా 9 గంటలకా. ఎక్కడ నుండి వచ్చేదాన్ని టీచర్లు? పాట్నాపూరా? అది పాట్నాపూర్ మండల్ ఏంది? అంటే గ్రామం లాగానా? అంటే కొద్ది పెద్ద ఉంటుందేమో. హాస్టల్ ఉంటుందా? మీ గిరిజనులది ఇక. ఇదే అండి మన విలేజ్ ఎంట్రెన్స్. స్ట్రైట్గా ఉన్నాయి. ఇటు ఇండ్లు ఉన్నాయి, అట్టుకొని ఉన్నాయి కదా. మొత్తం కలిసి ఒక 18 ఇండ్లు అయితే ఉంటాయండి. చూస్తున్నారుగా అది సంగతి అన్నట్లు. మీకైతే మీ ఇండ్లకి ఇట్లా ఏం శాంక్షన్ కాలేవు కదా ఇప్పుడు. ఇంతకుముందు అంటే మనకి అప్పుడు ఏది ఇందిరమ్మ ఇండ్లు? ఇందిరమ్మ కొన్ని ఉన్నాయి సార్. ఆర్పిసి ఉన్నాయి. అంటే అవి టీడీపీ అప్పుడు ఉన్నాయి ఇండ్లా. అప్పుడు చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు అయితే వచ్చినాయి. అవిటిని ఏం చేసినంటే కొద్దిగా మాడిఫై చేసేసుకొని కొద్ది ముందడికి ఇట్లా అమ్ముకున్నారు అన్నట్లు. అది సంగతి చూస్తున్నారు కండి. విలేజ్ అయితే ఇది దేవుడు గుడిగా. ఇదేం టెంపుల్? దీపావళికి ఇక్కడ అంటే పూజలు చేస్తాం అక్కడ. పూజలు చేసిన తర్వాత మన డ్యాన్స్ చేసుడు స్టార్ట్ చేస్తారు. ఇక అదే గోన్స్ అంతా కలిసి తిరుగుతారు కదా, డోలు కొట్టుకుంటా. డోలు కొట్టుకుంటా. అవును, ఇక్కడ కరెంట్ లేదా? అంటే రాత్రి మొత్తం లేదా? అంటే ఎట్లా అంటే ఎప్పుడు పోతుందా లేకపోతే ఇట్లా వర్షం పడ్డప్పుడేనా? వర్షం పడ్డప్పుడే. ఇది గ్రామం అయితే చిన్న గ్రామం కనిపిస్తుంది కండి. ఈ కొండల మధ్యనైతే ఇట్లా ఉంటుంది. ఇదంతా కనిపిస్తుందిగా. చుట్టూ కొండలే గ్రీనర్ లాగా అయిపోయింది. చూస్తురుగా మన చుట్టూ కొండలే మొత్తం కొండలే. మనమైతే కనిపించే మార్గం ఉంది కదండి. ఈ మార్గం గుండనైతే ఈ గుట్ట వెనకకి వెళ్ళి వచ్చినా కదా. ఈ గుట్టనే కదా. ఈ గుట్ట వెనకకి వెళ్ళి అయితే రావడం జరిగింది. ఈ ఊరుగా మర్లపల్లి. ఈ కనిపించేది మర్లపల్లి అండి. కొద్దిగా రోడ్డుకుంటుంది కదా. అది మండలి కదా, అది గ్రామమే. రోడ్డుకుంటుంది. అక్కడ నుంచి అయితే మినిమం ఒక 3 కిలోమీటర్లు ఉంటాయి. 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది కొద్దిగా ఇక కొండలలోకి వెళ్ళి కొద్ది ఫారెస్ట్ లాగానే ఉంటుంది ఈ ఊరికి రావాలనుకుంటే. చాలా బాగుంది. ఇక్కడ వాడిని పెట్టిరా? ఇవేనా మేకలు? ఇక్కడ ఉన్నాయి మేకలే. అది గొర్రెలదే? ఆవులదే? ఓకే ఓకే. చూస్తురండి అది సంగతి. ఈ వీడియో పూర్తిగా చూసిన వారు ఈ వీడియో గురించి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.